ఒక అధ్యాయం ముగిసింది. 50 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటానికి తెరపడింది. ఇక్కడ 2026 మార్చి 31 వరకు నక్సలిజం అంతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అనుకున్న విధంగానే ఒక్కొక్క అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి ఒక రూపం నుంచి మరొక రూపం దాల్చుకునేటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రజాస్వామ్యబద్దంగా వెళ్లాల్సి ఉంటుంది, రాజ్యాంగాన్ని గౌరవించాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజల సమైక్యతే, అలాగే అందరి రాజ్యాంగ పరిరక్షణే తమ ధ్యేయం అని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. సమస్యలు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఆగదనంటూ మరోవైపు పౌర సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పౌర హక్కుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కె లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు ఆపరేషన్ కగార్ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇక్కడ కొంతమంది అడవుల్లోనే అసూలు బాసినటువంటి సమయంలో వారి డెడ్ బాడీ కూడా ఇక్కడి వరకు రాలేదన్నటువంటి ఆవేదన కుటుంబాల్లో ఉంటున్న నేపథ్యంలో పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఎప్పటికప్పుడు వారికి పరామర్శిస్తూ వారికి మనోధైర్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు బూర రాకేష్ అలియాస్ వివేక్ యొక్క వర్ధంతి సందర్భంగా, ప్రథమ వర్ధంతి సందర్భంగా అనేక మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి లక్ష్మణరావు గారితో మనం మాట్లాడదాం. ఒకసారి సార్, నమస్తే సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కార్యరూపాన్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఇక్కడ ఆపరేషన్ ఖగార్ తర్వాత ఒక రకమైనటువంటి భావజాలాలు, ఆ తర్వాత ఇక్కడ 2026 మార్చి 31 తర్వాత కూడా మళ్ళీ కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగానే అందరం వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇటు ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మొన్న ఆపరేషన్ ఖగార్ అనేది ఒక సంధికాలంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అంటే ఆపరేషన్ ఖగార్ కు ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రూపం దాల్చుకోబోతున్నాయి? ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లా ఉందంటారు? ఆపరేషన్ కగారు మిగిల్చిన బూడిదలో ఆ బూడిదలో తమ పిల్లల్ని చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ఆపరేషన్ కగారులో ప్రాణాలు కోల్పోయిన బూర రాకేష్ అలియాస్ వివేక్, ఆయనను రాజ్యం హత్య చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా పౌర హక్కుల సంఘం, ఇతర సంఘాలు, అమరుల బంధుమిత్రుల సంఘం లాంటి చాలా సంఘాలు ఇక్కడికి వచ్చిన సందర్భం ఇది. ఒక గంభీరమైన సందర్భం. ఇక్కడికి మేము వచ్చి చూసిన తర్వాత మాకు అర్థమవుతున్నది ఏంటంటే, రాకేష్ కొనసాగించిన రాజకీయాలు కానీ, రాజకీయ పంతా కానీ, రాజకీయ వ్యూహాలు కానీ, ఆ రాజకీయ మెథడ్లు, ఎత్తుగడలు కానీ వాటితో సంబంధం లేకపోయినా కానీ రాకేష్ మరణము ఒక రాజ్యాంగాన్ని పరిహాసం చేసింది. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కును గ్యారంటీ చేసి ఉన్న సందర్భంలో రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం బహిరంగంగా తిరస్కరించి బేఖాతరు చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్న సందర్భం అది. అందుకని ఆ రాజ్యాంగాన్ని గురించి, అది ముందుకు తీసుకొచ్చిన విలువల గురించి, జీవించే హక్కును గురించి ఆ ప్రశ్నలు లేవదీసి వెళ్ళిండు రాకేష్. గనక ఆ రాకేష్ సంస్మరణలో ఆ విలువలను, ఆ లక్ష్యాన్ని, ఆ ఆకాంక్షలను, ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రజలకు ఎత్తి చెప్పటం కోసం, దాని వెనుక దాగి ఉన్న సత్యాలను వివరించడం కోసం చాలా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. మాకు రాగానే కనబడుతున్నది ఏంటంటే, రాకేష్ను చంపేసిన తర్వాత సరిగ్గా ఇదే రోజున, ఏడాది కింద చంపేసిన తర్వాత ఆయన శవాన్ని, మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఎంత పోరాటం చేసినప్పటికీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆయనతో పాటు చనిపోయిన ఒక 30 మంది శవాలను కూడా ఎవరికి ఇవ్వటం అనేది జరగలేదు. ఆ 30 మందిలో 7 మాత్రమే ఆదివాసీయేతరులు ఉన్నారు. 23 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయినారు. అంటే బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా ఆదివాసీలకు వ్యతిరేకం, గిరిజనులకు, బడుగు బలహీన పేద వర్గాలకు బీజేపీ వ్యతిరేకం అనేది మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే, వాళ్ళ స్వభావంలోనే, వాళ్ళ నైజంలోనే అది క్రిస్టియన్స్కి వ్యతిరేకము, గిరిజనులకు వ్యతిరేకము, ముస్లింలకు వ్యతిరేకము అనే ఒక భావజాలం ఉంది. కనుక ఆదివాసీలని కూడా చూడకుండా 23 మందిని సరిగ్గా ఇదే దినం నాడు ఏడాది కింద పొట్టన పెట్టుకున్న భారత ప్రభుత్వం, అమిత్ షా
అయితే వీళ్ళు బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు ఏమి ఇవ్వకపోయినా సరే మేము కనీసం ఆయనను గుర్తు చేసుకుంటాం, మేము రోజు ఏడ్చుకుంటాం, ఆ స్తూపంలో తన కొడుకును చూసుకుంటామని ఆ తల్లిదండ్రి ఇక్కడే ఒక స్తూపాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని నేలమట్టం చేసిపోయిన వైనం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇవాళ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే పోలీసులకు కొన్ని చట్టాలు వాళ్ళకు కొన్ని అధికారాలు ఇవ్వచ్చు, దాఖలా చేసి ఉంటుంది. కానీ పోలీసులు వ్యక్తిగత జీవితంలో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛలో, రాజకీయ స్వేచ్ఛలో, ఒక అభిమతాల్లో ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు అనేది ఇవాళ ఒక సవాల్గా మిగిలి ఉన్న అంశం. సొంత భూమిలో, సొంత ఆవరణలో, అది ఏమాత్రం గవర్నమెంట్ భూమి కాదు, సొంత భూమిలో తన స్తూపాన్ని ఒక గుర్తును ఏర్పాటు చేసుకుందామంటే వీళ్ళొచ్చి కూల్చేసే అధికారం పోలీసులకి ఇవాళ ఏ చట్టాలు ఇచ్చినవని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఇందాక మాట్లాడుకుంటున్నాం మారిన పరిస్థితులు అని మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ మారిన పరిస్థితులు? మేము ఇవాళ ఏడవాలనుకుంటే పోలీసుల అనుమతి ఇవ్వాలా? ఈ అమరుల బంధుమిత్రుల సంఘం బాధ్యులు ఇవాళ పోలీసులకు స్పష్టంగా ఇందాకే చెప్పారు, మీరు స్టేజ్ వరకు రావాల్సిన అవసరం ఏముంది అని. ఆ బంధువులు వెళ్ళి అక్కడ పోలీస్ పోస్టు దగ్గరికి వెళ్ళి మీరు పోలీసు పోస్టు అడ్డంగా మార్గ మధ్యానికి అడ్డంగా ఉంటే వచ్చే వాళ్ళకు భయకంపితులు అవుతారు కదా. ఎందుకు ఈ భయానకమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది? మా సీనియర్ నాయకులు ప్రొఫెసర్ అరగోపాల్ డీజీపీ గారితో ఈ సభను ఏర్పాటు చేయడానికి మాట్లాడాల్సిన ఆగత్యం ఉంటే ఇది ప్రజాపాలన అనుకుంటుందా? ఇది ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను అని గంభీరంగా చెప్పుకున్నది అది అవుతుందా? ఇక్కడ కనీసం దుఃఖించడానికి, ఒక స్మరించుకోవటానికి అవకాశాలు లేని తెలంగాణను మనం సాధించుకున్నామా? దీనికి సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. అందుకని ఆయన జ్ఞాపకాలను, ఆయన గుర్తులను మాట్లాడుకోవటం కోసం ఇక్కడికి వస్తే మొత్తం పోలీసులు నిండి ఉన్నారు. మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే వెంటనే పోలీసులు ఈ వేదికను, ఈ ప్రాంగణాన్ని, ఈ ప్రైవేటు వ్యక్తుల జీవితాన్ని వీళ్లకు దీన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్లిపోవాలని కోరుతున్నాం. ఈ సభ అన్న ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మరి సమస్యలు అంటే ఇప్పుడు మొన్న ఆపరేషన్ ఖగార్ తర్వాత మొత్తం నక్సల్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి చెప్తున్నారు. అనుకున్న విధంగానే ఒక 6 తప్ప మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయారు. అసలు నక్సల్ అంటే ఉద్యమం ఉనికే లేదని చెప్పి ఇక పోలీస్ బాస్ డీజీపీ గారు కూడా గతంలో కర్రెగుట్టలో చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ వీళ్ళనైతే అంతం చేస్తున్నారు. మరి సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మరి అనుకున్నటువంటి మార్పులను వాళ్ళు తేగలిగి వీళ్ళని నిర్మూలించాలని అనుకుంటున్నారా, లేకపోతే నిర్మూలించిన తర్వాత ఇక్కడ ప్రజల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారా? అంటే ఇది ఒక విధ్వంసం చేసిన తర్వాత అసలు మావోయిస్టు పార్టీని అంతం చేశాము అని అనుకున్న తర్వాత ఇక ఆగిపోయింది, ఇంక అంతటితో ఆగిపోయింది. మార్చి 31 దాటిపోయింది. మార్చి 31 తర్వాత కూడా మళ్లీ ప్రజా జీవితాల్లోకి ప్రవేశించటం ఏంటి? మీరు సాధించామని చెప్పుకుంటే అక్కడే ఆగిపోండి. మిగిలిన వాళ్ళ వెంబడి పడటం అనేది ఏ చట్టం మీకు అధికారాలు ఇచ్చిందని అడుగుతున్నాం. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రశ్నలు లేవదీస్తారని మీరు ముందే భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు? చిన్నపిల్లలను చూసి కూడా చాలా చైతన్యవంతంగా ఉంటే పిల్లల్ని చూసి కూడా భయపడే స్థాయికి మీరు దాటిపోతే ఇక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా? మీరు అంటున్నారు నక్సలిజాన్ని నిర్మూలించామని. మరి ఇంకెందుకు మీరు ప్రశాంతంగా ఉండరా? ఉన్న వాళ్ళను, అడుగుతున్న వాళ్ళను, నిలబడ్డ వాళ్ళను, చట్టబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళను, ప్రజల్లో ఉండి సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళను మీరు ఒక ముద్ర వేస్తున్నారు కదా, అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తున్నారు కదా. ఈ అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి ఎవరిని నిర్మూలించదలుచుకున్నారు? మీరు మొత్తం భారతదేశాన్ని శ్మశానం చేసి పరిపాలించాలనుకుంటున్నారా? ఇట్స్ ఏ టోటల్ ఇంటిమిడేషన్ ఆఫ్ ది పీపుల్. భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ నోరు మెదపకుండా ఉండాలి అంటే అది సాధ్యం అవుతుందా? సైలెన్స్ చేసి అందరినీ ఎవరు మాట్లాడకుండా చేసి వాళ్ళ గొంతులన్నీ నొక్కేసి ఇవాళ మీరు పరిపాలించాలనుకుంటున్నారు. అందుకు గాను మీరు ఒక నల్ల చట్టం, అప్రజాస్వామిక చట్టం యూఏపీఏ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేశారు. తత్ఫలితంగా ఏర్పడిన మరొక సంస్థను స్థాపించారు. దాంతో అవసరమే లేదు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి దాన్ని స్థాపించారు. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి చెప్తుంది, మీరు యుఏపీఏను వెంటనే రద్దు చేయమని మేము చెప్తా ఉన్నాం. యుఏపీఏ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, బెయిలు పొందే హక్కు ఇవన్నీ మంట కలిసిపోతున్నాయి కదా. ఎన్నో చట్టాలు ఉండంగా, ఎన్నో శిక్షలకు తగిన సెక్షన్లు ఉండంగా ఇంకా అప్రజాస్వామికమైన యుఏపీఏ లాంటి చట్టాలతో అవసరం లేదు కదా. అది గనక అవసరమైతే ఇది ప్రజాస్వామిక దేశం ఎట్లవుతుంది? అంతర్జాతీయంగా ప్రజాస్వామికంగా మనుగడ సాగిస్తున్న దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎక్కడ ఉందో చూడండి. పత్రికా స్వేచ్ఛలో భారతదేశ ర్యాంకు అట్టడుగున ఉంది, ఒక్కసారి చూసుకోండి. రాజకీయ స్వేచ్ఛలో భారతదేశ ర్యాంకు అట్టడుగున ఉంది. అందుకని ఒక రాజకీయ స్వేచ్ఛ, ఒక ప్రజాస్వామికమైన స్వేచ్ఛను నిలబెట్టాలనుకుంటే నల్ల చట్టాలను తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ జాతీయ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఏజెన్సీ ఈ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి దాదాపుగా 400 మందికి పైగా నోటీసులు పంపి రోజుల తరబడి, గంటల తరబడి వాళ్ళను సంబంధం లేని ఏ సెక్షన్లు, ఏ కేసులో అయితే నోటీసులు ఇచ్చి పిలిపించారో ఆ కేసుతో, ఆ వ్యక్తులతో సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ రోజుల తరబడి, గంటల తరబడి మానసికంగా హింసిస్తా ఉన్నారు. భారతదేశంలో ఒక స్వేచ్ఛ వాతావరణం లేకుండా పోయింది. పౌర హక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. ఇది అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు మోడీ చేస్తున్నాడు. ఇవాళ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవాల్టి న్యూస్ ప్రకారంగానే మన డాలర్తో పోల్చుకుంటే రూపాయి 90 రూపాయలకు చేరుకున్నది. ఇంకా అది 100% కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితికి మనం చేరుకున్నాం. మన విదేశీ మార్గద్రవ్య నిల్వలు కొల్లగొట్టుకుపోతున్నాయి, విదేశాలకు వెళ్లిపోతున్నాయి. భారతదేశంలో ఉన్న సంపద అంతా విదేశాల పెట్టుబడుల రూపంలో పోతుంది. భారతదేశంలోకి రావాల్సిన పెట్టుబడులన్నీ తగ్గిపోతా ఉన్నాయి. ఎక్కడ ఏం సాధించామని నువ్వు 2047 కల్లా వికసిత భారత్లో $5 ట్రిలియన్ల ఎకానమీని చేస్తానంటున్నావు. ఇవాల్టి భౌతికమైన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనేది గమనించాలి. దాని మీద దృష్టి పెట్టండి. ఓకే అన్న, మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల పతనంలో ఇక్కడ ప్రజల స్వేచ్ఛలో ఎక్కడ చూసినా భారత్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే, అట్లాంటిది అట్టడుగున ర్యాంక్ ఉన్నదని చెప్పి అంటున్నారు. అసలు మరి దీనికి పరిష్కార మార్గం ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల గురించే పౌర హక్కుల సంఘం నేతలు ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నారు. ప్రజల హక్కులను కాపాడాలన్నటువంటి విధంగా మీరు ఎప్పటికెప్పుడు స్పందిస్తున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటారు? దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ప్రజల అభిష్టం మేరకు మీరు పౌర ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజల హక్కులను కాపాడుతామని గ్యారంటీ ఇవ్వండి. ఇవాళ నక్సలైట్లు గాని, ఉద్యమ నాయకులు గాని ఈ ప్రజాస్వామిక వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద, చట్టాల మీద విశ్వాసం లేదు అని ఒక వక్రీకరణ చేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కక్ష కట్టుకొని చేస్తున్నారు. అసలు ఈ చట్టాల మీద, ఈ రాజ్యాంగం మీద, ప్రజాస్వామిక వ్యవస్థ మీద నమ్మకం లేనిది ఈ భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం ఓపెన్ గా, బహిరంగంగా తమ యంత్రాంగాలకు, పోలీసు లాంటి యంత్రాంగాలకు మౌఖికమైన ఆదేశాలు ఇచ్చి ఉంటుంది. చట్టాలను గౌరవించొద్దు, రాజ్యాంగాన్ని గౌరవించొద్దు, ఏది బేఖాతరు చేయాల్సిన పని లేదు, ప్రజల మీద పడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించండి, వాళ్ళు ఏడ్చుకోవటానికి కూడా అవకాశం లేకుండా చేయండి అని మౌఖికమైన ఆదేశాలు ఇవ్వండి. పోలీసు వాళ్ళు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మా వివరాలు సేకరించాల్సిన అవసరం లేదు కదా. ఓకే అన్న, ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే మావోయిస్టు పార్టీలకు సంబంధించి కానీ, సాయుధ పోరాటానికి సంబంధించి కానీ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపడం అనేది ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎంతో ఇబ్బందికర వాతావరణం అని చెప్పి అంటున్నారు. దాన్ని దృష్టిలో భాగంగానే ఇక్కడ ఏరివేతే లక్ష్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పి అంటారు. మరి ఇట్లా సమాంతర ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అంటారా? మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? అది ఒక రాజకీయ అంశానికి సంబంధించిన ప్రశ్న. సాయుధ పోరాటం, దాని యొక్క ఉనికి, దాని గమనము అవసరమా లేదా అనేది రాజకీయపరమైన అంశం. అయితే
సాయుధ పోరాటం సమాంతర ప్రభుత్వాలను రాజకీయాలను నడిపినరనే కదా కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి విదేశాల నుంచి టెక్నాలజీని కొనుగోలు చేసి డ్రోన్లు టెక్నాలజీని కొనుగోలు చేసి ఒక పార్టీని అంతం చేసిండ్రు. అదొక న్యాయపరమైన ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసిన పోరాటంగా ప్రజలైతే ఏం చూస్తలేరు. అది అధర్మంగా అన్యాయంగా కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పక్కా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దొంగదారిలో వెళ్లి చుట్టువేత చేసి అందులో భాగంగా ఆ సాయుధ పోరాటాన్ని నడిపిస్తున్న మీరు చెప్పిన ఆ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీని మట్టు పెట్టిండ్రు కదా. మార్చి 31 అయిపోయింది కదా, ఇంకెందుకు వస్తున్నారనే మేము అడుగుతున్నాం. దానికిను వాళ్ళు చేస్తున్న సాయుధ పోరాటానికిను ఇక్కడ కుటుంబీకులు కొనసాగించుకుంటున్న సంస్మరణ సభకును దీన్ని అడ్డుకోవటానికి సంబంధం ఏంది అని అడుగుతున్నాం. ప్రజలను స్వేచ్ఛగా పరిష్కారం అడిగారు కదా. ప్రజలను నిరుద్యోగ సమస్య తీర్చడం మీ నుంచి కాలేదు. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, కుల వివక్ష, అసమానత, జెండర్ వివక్ష ఇవన్నీ ఇట్లున్నాయి. మీరు వాటిని ఎట్లాగూ పరిష్కరించుకోలేరు. కానీ కనీసంగా వాళ్ళను స్వేచ్ఛగా జీవించనివ్వటమే మీరు చేయాల్సిన పని. ఇప్పుడు భారత ప్రభుత్వం గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఒకే ఒక్క పని చేయాలి. ముఖ్యంగా ప్రజలను రక్షించండి. రక్షించే బాధ్యత భారత రాజ్యాంగం భారత ప్రభుత్వాల మీద పెట్టింది. దాన్ని పక్కకెట్టి కేవలం రాజకీయాలకు పరిపాలనకు మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి. కానీ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవటానికి అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక పరాకాష్ట. ఒక సంస్మరణ సభ జరుపుకోవటంలో ఇంతగానో జోక్యం చేసుకుంటున్నారనేది ఈ రాజ్యం నిర్బంధానికి, రాజ్యం నిరంకుశత్వానికి, రాజ్యం దౌర్జన్యాలకు ఇది ప్రతీక. రాకేష్ సంస్మరణ సభ ఇవాళ నిర్వహించుకోవటానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఇంత భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో మనుగడగలుగుతుందో ఈయన గొప్పగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను, పౌర హక్కులు నిలబెడతాను అని. ఇవాళ ఇక్కడి నుంచి పోలీసులను మీరు వెంటనే ఉపసంహరిస్తే పౌర హక్కులను నిలబెట్టిన తెలంగాణ ప్రభుత్వంగా దానికి ఏమైనా మనుగడ ఉంటుంది. మీరు అన్న మాటలు ఉట్టి అందరు నాయకులు చెప్పినట్టుగానే నీటి మీద బుడగలు తప్ప ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేస్తాననేది ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు అనేది చెప్తా. 2026 మార్చి 31 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు రేపు భవిష్యత్తులో మరి బాధితులకు గాని, అలాగే ఎంతో మంది సమస్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళకి గాని మరి ఇప్పటి వరకు ఒక ధైర్యం అనేది ఉందన్నటువంటి భావన ఇటు ప్రజా సంఘాల్లో కావచ్చు, ప్రజలలో కావచ్చు ఉంది. మరి నెక్స్ట్ వాట్? ఇట్లాంటి బాధితులకు మరి ప్రభుత్వాలు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఒకవేళ అడుగులు పడకుంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి అనుకుంటున్నారు ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి? అదే కొంతమందికి భ్రమలుంటే ఉండవచ్చు. పోలీసులు న్యూట్రల్ గా ఉంటారని, చట్టానికి బద్దులై ఉంటారని, కొంత వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించరు, కేవలం పాలనకు అడ్మినిస్ట్రేషన్కి మాత్రమే పరిమితమై ఉంటారని కొన్ని భ్రమలు ఉండొచ్చు. కానీ మాకు కనబడుతున్నది ఏంటంటే మాకుండే ఎజెండా మాకుంది. ప్రజా సంఘాలకు ఉండాల్సిన లక్ష్య ప్రకటన ఉంది, ప్రణాళికలు ఉన్నాయి, దానికి కావాల్సిన నిబంధనలు ఉన్నాయి. వాటి ఆధారంగా ప్రజల పక్షాన ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా గానీ ఈ 80 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలను తీర్చలేదు. ఈ దేశంలో ఆకలి ఉంది. ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఆకలితో కుదేలవుతున్నాయని ఒక అధ్యయనం చేస్తే ప్రపంచంలో ఒక 31 దేశాలున్నాయి. 31 దేశంలో భారతదేశం కూడా ఒక దేశం. ఈ దేశంలో ఆకలి చావులు ఇప్పటికీ ఉన్నాయి. నీవెక్కడో అంతరిక్షయానంలో పరిశోధన చేస్తానని చెప్పటం కాదు, ప్రజల కడుపుల్లో ఉన్న ఆకలి మీద పరిశోధన చేయండి. ప్రజలకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. సాంఘికపరమైన కుల వివక్ష ఉంది, జెండర్ వివక్ష ఉంది, అన్ని రకాల బాధలు ఉన్నాయి. నిరుద్యోగము తాండవిస్తుంది, దారిద్ర్యం తాండవిస్తుంది, ఆకలి ఉంది ఈ దేశంలో. ఈ సమస్యలు ఉన్నంత వరకు మీరు ఎన్ని ముద్రలు వేసినా, ఎంత అర్బన్ నక్సలైట్లని ముద్రలు వేసినా, ఏం చేసినా కూడా
ప్రజా సంఘాలు మాత్రం భయపడటానికి సిద్ధంగా లేవు. మీరు ఎంత నేలకు గట్టిగా కొట్టినా గాని మరింత శక్తి ఉంచుకొని ప్రజా సంఘాలు లేచి నిలబడి ప్రజల సమస్యల మీద పనిచేస్తూ ఉంటాయి. ప్రజా సంఘాలకు ప్రజల అండ నిండుగా ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. మాకున్న ఆయుధం ఒకటే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అనుమతులతోటే మేము పని చేస్తూ ఉంటాం కనుక ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రభుత్వాల రాజ్యాల మెడలు వంచడం కోసమే ఉన్నాం. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాది మంది రాకపోవచ్చు, కానీ వచ్చిన 10 మందితో విజయవంతంగా రాకేష్ సంస్మరణ సభ చింతగట్టులో కొనసాగుతుంది. ఇది దేనికి సంకేతమో మీరు చూసుకోండి. మీరు అణిచివేసి హింసాత్మకంగా దౌర్జన్యంగా పోలీసులను దింపి భయపెట్టి పరిపాలన చేయలేరు అనడానికి ఇవాళ రాకేష్ మరణం మొదటి ప్రథమ వర్ధంతి సందర్భంగా వాళ్ళు ఇస్తున్న ఈ సందేశం ఇది. ఇక్కడ 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సమస్యల నుంచి వచ్చిందే అనేక పోరాటాలు అని చెప్పి అంటున్నారు. ఆ పోరాటాలకు ఏ పేరు పెట్టినా గానీ సమస్యల సాధనే తమ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాలం మారుతున్న కొద్దీ ఇక్కడ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అభివృద్ధి వెనుక అనేక మంది ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆర్తనాదాల వెనుక కారణాలు ఏందనేది కూడా అన్వేషించాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు భారతదేశ స్వరూపాన్ని కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు అనేక మంది సమస్యలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ ఆకలి పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా చూసినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పిలుచుకున్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయన్నటువంటి విషయాన్ని గమనించడం పోయి టెక్నాలజికల్ గా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ కేవలం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయినా విడతల వారిగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాని మీద దృష్టి సారించకుండా ఇక్కడ ఉన్నతమైనటువంటి వర్గాలకే కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితులు ఉండడంతో సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని సాయుధ పోరాటం వైపు మళ్లినటువంటి యువకులు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి త్యాగాలు చేసినటువంటి వాళ్ళ సంస్మరణ సభలను కూడా నిర్వహించుకోలేకపోవడం దారుణం అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇదంతా కూడా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా గానీ ఇక్కడ సమస్యలు ఉన్నంత వరకు తమ పోరాటం ఆగుతూనే ఉంటుంది. ఇక్కడ రాకేష్ సంస్మరణ సభ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే ఇక్కడ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు కూడా అందరూ చేరుకుంటున్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో 100 మంది 1000 మంది రాకపోవచ్చు, కానీ వచ్చినటువంటి 10 మంది మాత్రం ఇన్స్పిరేషన్ గా నిలబడతారు. ఇది భవిష్యత్తుకు మరొక పునాది రాయిగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. హనుమకొండ చింతగట్టు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.